హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజు వీడియోలో మెంతికూర ఎలా పెంచాలి అన్నది చూపిస్తున్నానండి. అయితే ఇది బాగా వేస్ట్గా మన కప్పులకి వస్తాయి చూడండి, అలాంటి దానిలో ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. ఇదిగోండి కప్పులు తీసేస్తున్నాను అనమాట. కప్పులు అయితే తీసేసాను. దీనికేమో హోల్స్ ఉన్నాయి కదా, అందుకే ఏం చేస్తున్నానంటే ఈ అట్టలో పెడుతున్నాను. ఇది అట్టే కదా, నీళ్ళు అబ్జర్వ్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మట్టి అండి. నేను ఇప్పుడు ఇది కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన కంపోస్ట్ అనమాట. దీనిలోనే కొద్దిగా ఇసుక కలుపుతున్నాను. ఇసుక కలిపితేనే బాగా వస్తాయండి మొక్కలు. రెండు కూడా బాగా మిక్స్ చేయాలి. కలిపేసాం కదా, ఇప్పుడు ఈ మట్టినే ఈ హోల్స్లో 30 వరకు వేస్తున్నాను. ఇలా అంతా కూడా వేయాలన్నమాట మట్టి. 30 వరకు కూడా మట్టి వేసేయాలి. చూడండి మట్టి చూసారు కదా, ఇసుకను కొంచెం ఇసుక అంటే కిచెన్ కంపోస్ట్లో కాస్త ఇసుక కలిపాను. ఇదంతా కూడా చక్కగా సమానంగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇవిగోనండి మెంతులు నిన్న నానబెట్టాను అనమాట. అంటే 10 గంటలు నానబెట్టానండి. 10 గంటలు నానబెట్టిన మెంతులు అయితే ఇలా కొద్దిగా పైన స్ప్రెడ్ చేయాలి. కొంచెంగా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వనట్లుగా పెడితే సరిపోతుంది. మరీ గుంపుగా ఒకే దాని దగ్గరగా కాకుండా వేయాలండి. వేసిన తర్వాత కొద్దిగా స్పూన్తో ఇలా సమానంగా అనేసి నేనైతే కొద్దిగా మళ్ళీ మట్టి స్ప్రెడ్ చేస్తున్నాను. మెంతులు అయితే కనపడకుండా చిన్న లేయర్ లాగా మట్టి పోయాలన్నమాట. మరీ ఎక్కువైతే మట్టి పోయకూడదండి, చాలా తక్కువేనండి. పల్చగా ఇట్లా చిన్న లేయర్ లాగా పోస్తే సరిపోతుంది. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదిగోండి. దీని మీద ఏమో కొద్దిగా నీళ్ళు అయితే చల్లాలి. ఇదిగోనండి ఇలా మట్టి వేసాం కదా, ఇదిగోనండి సమానంగా అన్నమాట. ఎక్కడా కూడా మనకి మెంతులు అనేవి కనపడకుండా వేయాలి. ఇప్పుడేమో జస్ట్ నీళ్ళు చల్లుతున్నాను, ఎక్కువగా కాకుండా. నీళ్ళు అయితే కొద్దిగా స్ప్రే చేసినట్లు అనమాట. ఇప్పుడు దీన్ని అయితే ఇంట్లోనే ఉంచుతానండి, బయట కాదు. బయట పెట్టినా పర్లేదు, కానీ బయట అయితే మెంతులు కదా ఏవో ఒకటి తినేస్తాయని చెప్పేసి పక్కన పెట్టేసి ఉంచుతాను. ఇవైతే ఎన్ని రోజులకి మొలకలు వచ్చాయి అన్నది కూడా చూద్దాము. మెంతి కూరది ఏముందండి, 10 రోజులకి కూర వండుకోవచ్చు కదా, స్ప్రౌట్స్ లాగాను వాడచ్చు. చూద్దామండి ఎన్ని రోజులకి అనేది మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. ఇంతకీ అసలు విషయం అయితే చెప్పడం మర్చిపోయానండి. ఇది థర్మోకాల్ షీట్ అనమాట. థర్మోకాల్ షీట్ వాటర్ ఎక్కువైనా కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, ఇంకా మొలవకపోవడం అనేది ఆ ఛాన్సే లేదండి. ఇది థర్మోకాల్ షీట్, అందుకే ఇది యూజ్ చేశాను. ఇదిగోనండి ఎగ్జాక్ట్గా 6 రోజులైందండి ఇవి పెట్టి. 6 రోజులకి ఎంత అయిందో చూసారు కదా. మెంతులు చక్కగా మొలిసాయి. వీటికైతే రోజుకి 3 సార్లు 4 సార్లు నేను వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే చాలా కొంచెమే పడుతుంది కదా మట్టి, అన్నిసార్లు నీళ్ళు పోస్తేనే ఇవి మొలుస్తాయి అన్నమాట. ఇదిగోండి ఎంత అయిందో చూసారు కదా. ఇదిగోండి ఇంట్లోనే ట్రేలో పెట్టిన మెంతి కూర కరెక్ట్గా తెలుస్తుందండి. ఇది రాలిపోయిన తర్వాత మనం వాడుకోవడానికి బాగుంటుంది. స్ప్రౌట్స్ గాను కూరగాను ఎలాగైనా వాడుకోవచ్చు. ఈ మెంతులు అనేవి రాలిపోయిన తర్వాత వాడతాను అన్నమాట. నీళ్ళైతే రోజుకి 3 సార్లు పోసాను. అంటే మట్టి చాలా కొంచెమే కదా, అందుకని నీళ్లు 3 సార్లు నీళ్లు పోస్తేనే అది తేమ సరిపోతుంది అనమాట. పైన కూడా పడేటట్లు కొద్దిగా ఇట్లా చిలకరించాలి నీళ్లు. ఈ వీడియో అయితే చివరి వరకు చూసారు కదా. ఎలా ఉందండి వీడియో? అందరికీ యూజ్ఫుల్ కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కూడా బాయ్.